వెల్కమ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు కారుణ్య సమూహం. మరి మనము ప్రతిరోజు స్వాధ్యాయంలో భాగంగా మరి మహానుభావులు అందించినటువంటి సత్యాలను ప్రతిరోజు చక్కగా మరి తెలుసుకుంటున్నాము. అందులో భాగంగా దేవ రహస్యాలు 5వ భాగంలోకి ప్రవేశించాం మై డియర్ ఫ్రెండ్స్. మరి కోనేరు వరలక్ష్మి మేడము మరి ఎంతో అద్భుతమైనటువంటి ధ్యాన సాధనలో అనేక ఆస్ట్రల్ ట్రావెల్స్ చేసి మరి మేడము ఎన్నో రహస్యాలు, విశ్వ రహస్యాలు, ఎన్నో లోకాల రహస్యాలు మరి అన్నీ తెలుసుకుని మనకి చక్కటి గ్రంథ రూపంలో మనకి ఇవ్వడం జరిగింది. మేడం గారికి మరి గురువు గారికి మరొక్కసారి మన యొక్క ఆత్మ ప్రణామాలను తెలియజేసుకుంటూ మరి నిన్నటి రోజున మనము ఒకానొక స్త్రీ మరి మాతృ వ్యవస్థ గురించి మేడం ఎంత గొప్పగా చెప్పారు అనేది మనం నేను తెలుసుకున్నాం. ఈ మాతృ వ్యవస్థ ఒక పక్షులలో కానివ్వండి, ఒక జంతువులలో కానివ్వండి, మానవులలో కానివ్వండి, మరి ఒక పక్షి తన నోటితో తీసుకొచ్చి తన బిడ్డలకి ఆహారాన్ని పెడుతూ ఉంటుంది. మరి ఏ యొక్క బంధాలలో అయినా ఒక భార్యాభర్తలు కానివ్వండి, అన్నా చెల్లెళ్ళు కానివ్వండి, ఎక్కడన్నా స్వార్థం ఉంటుందేమో కానీ ఒక తల్లి బిడ్డల మధ్య మాత్రము నిస్వార్థమైనటువంటి ప్రేమ ఉంటుంది అని మరి ఆ మాతృ వ్యవస్థ ఎంతో గొప్పది అని మేడము చెప్తూ మరి మేడం గారికి ఆహ్, మరి మేడం గారి యొక్క గర్భాశయం తీసేసిన తర్వాత మరి ఆస్ట్రల్ మాస్టర్స్ మేడం ఆ యొక్క ప్లేస్‌లో ఆస్ట్రల్ పిరమిడ్స్‌ని మరి ఎప్పుడైతే పెట్టడం ద్వారా మేడమే ఒక పిరమిడ్ లాగా మరి మారిపోయి మరి ఎంతో జ్ఞానాన్ని తీసుకొని మనందరికీ పంచుతున్నాను అని గూడా మేడం చెప్పారు. అంతే కాకుండా ఒకానొక గొప్ప మాస్టర్‌లు ఈ భూమి మీదకి రావాలి అంటే గనక మరి తల్లులు ఏ విధంగా రెడీ అవ్వాలి అనేది కూడా మనకి ఎంతో చక్కగా వివరించారు. ఎవరైతే ధ్యానం చేస్తూ, ఎవరైతే మరి రోజు కూడా సాత్వికమైనటువంటి మరి ఆహారం తీసుకుంటూ ఉంటారో వాళ్ళ వాళ్ళ యొక్క దేహాలు చక్కగా ప్యూరిఫై అయితే గనక మరి ఎంతో అద్భుతమైన మాస్టర్స్ మరి ప్రవేశించడానికి ఒక చక్కటి మార్గాన్ని ఏర్పరిచిన వాళ్ళమవుతాము. కాబట్టి పెళ్లి మరి అయ్యి ఎవరైతే పిల్లల్ని కనాలి అని అనుకునే వాళ్ళందరికీ కూడా ఈ యొక్క జ్ఞానం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మరి ప్రతి ఒక్కరు గూడా చక్కగా ధ్యానం చేసి అహింసాయుతంగా ఉంటూ మరి చక్కటి మరి ఆ దేవుళ్ళందరికీ కూడా మరి జన్మనివ్వడానికి రెడీ చేసుకోవడం నిజంగా భాగ్యము. అలాగా ఎవరైతే రెడీగా ఉంటారో మరి అలాంటి ఆహ్, ఆహ్, వారి యొక్క గర్భంలో దేవ్ సరెండర్ వార్నిషియా అనే లోకం పేరు నుంచి మరి బిడ్డలు వస్తూ ఉన్నారు అని మేడము మరి ఈ మాతృ వ్యవస్థలో మేడం గూడా ఒకానొక యాస్ట్రల్‌గా మరి ఎంతో క్లీనింగ్ చేస్తూ ఎంతో ఒక ప్రముఖ పాత్ర పోషిస్తున్నాను అని మరి కోనేరు వరలక్ష్మి మేడము మనకి చెప్పడం జరిగింది. కాబట్టి మనమందరం గూడా ముఖ్యంగా పిల్లలకి ఈ యొక్క ధ్యానం గురించి మనం చెప్పాలి. అది మనందరి బాధ్యత. మరి చిన్నప్పటి నుంచి ధ్యానం నేర్పించాలి అని చెబుతూ ఇంకా ఆ పిల్లల యొక్క సంరక్షణ గురించి కూడా మేడం చెప్పడం జరిగింది. పిల్లలకి ఎవరైతే మరి వాళ్ళ యొక్క మలమూత్రాదులు అవన్నీ కూడా ఎప్పుడైతే క్లీన్ చేసేటప్పుడు, వాళ్ళకి చేసేటువంటప్పుడు అప్పుడు కూడా ఎంతో అద్భుతమైనటువంటి ధ్యాన తరంగాలు అక్కడ విడుదలయ్యి అవి కూడా వాడిని రక్షిస్తూ ఉంటాయి. మరి పిల్లలకి మరి చేసేటువంటి ఆ యొక్క ఆ తల్లి బిడ్డల మధ్య ఉండేటువంటి ఆ యొక్క నిస్వార్థమైనటువంటి ఆ ప్రేమ నుంచి ఎంతో అద్భుతమైన తరంగాలు అనేవి గూడా ఉత్పన్నమవుతాయి అని మరి మనం తెలుసుకున్నాము. కాబట్టి ఆహ్, ఇక్కడ భూమి మీదకి వచ్చినప్పుడు మనం అందరము కూడా అన్ని ధర్మాలు పాటించాలి. ఒక్క శరీర ధర్మమే కాదు. మనందరికీ తెలిసింది శరీరానికి హెల్తీ ఫుడ్ తీసుకోవాలని తెలుసు. కానీ ఇంకా మన మనోధర్మం, మన మనస్సు చెప్పేవి గూడా చెయ్యాలి. మన మనోధర్మం చేయాలి. మన ఆత్మధర్మం పాటించాలి. మన కుటుంబ ధర్మం పాటించాలి. అలాగే మన సంఘంలో ఎలా ఉండాలి, ఏంటి అనేది సాంఘిక ధర్మం అలాగా మనము
చక్కగా ధ్యానం చేసుకుంటూ అన్ని ధర్మాలు గూడా పాటించుకుంటూ మరి మనము చక్కగా ముందుకు వెళ్ళాలి అని మేడము మనకి ఎంతో అద్భుతంగా మరి చెప్పడం తెలుసుకున్నాం. అంతే కాకుండా మరి పత్రిజీ శ్వాస మీద ధ్యాస అనేటువంటి వెనకాల ఎంత అద్భుతం జరుగుతుంది అనేది కూడా మేడము తన కళ్ళారా మరి ధ్యానంలో రీసెర్చ్ చేసి ఆ యొక్క జ్ఞానాన్ని కూడా మరి మనకి నిన్నటి రోజున మనం తెలుసుకున్నాం. ఏమిటది? మనము ఆహ్, మేడము ఏం చెప్తున్నారంటే, అసలు మన లోపల నుంచి వచ్చేటువంటి ఒకానొక భావన బయటికి రాగానే అది ఒక రూపం దాల్చుతుంది అని నేను ఎప్పుడైతే నా ధ్యానంలో తెలుసుకున్నానో, నాకు అప్పుడు నా ఒళ్ళంతా గూడా ఆహ్, జలధరించింది అని చెప్తున్నారు. అంటే చూడండి మేడం చెప్తున్నారు. అసలు మనము సీసాల్లోనూ, వాటిల్లోనూ మనం ఎన్నో పదార్థాలు అన్నీ దాచుకుంటూ ఉంటాం గదా! పురుగులు పట్టేస్తూ ఉంటాయి. అవి మరి మూత పెట్టినట్టుగానే ఉంటుంది. మరి ఎలా వచ్చేస్తున్నాయి అంటే మేడము అవన్నీ గూడా ఈ పురుగులు ఇవన్నీ గూడా మనము క్రియేట్ చేసుకుందే. మనం ఎప్పుడైతే ఒకానొక భావన మన నుంచి బయటికి రాగానే ఒక రూపం కింద ఏర్పడిపోతుంది. ఇది తెలుసుకున్న వెంటనే నాకు ఎంతో మరి ఆశ్చర్యం అనిపించింది. ఇది నేను నా యొక్క ధ్యాన సాధనలో నేను తెలుసుకొని ఆశ్చర్యపోయాను అని చెప్తున్నారు. మరి ఈ ధ్యానం చేస్తూ ఉంటే మరి ఈ రోగాలు ఇవన్నీ ఎలా తగ్గుతున్నాయి అంటే మా మేడము అది కూడా మరి అవన్నీ కూడా మేడము ఎన్నో గంటలు సాధన చేసి మరి చెప్పారు. ఎలాగట మన లోపలికి ఎప్పుడైతే మనము ఈ యొక్క గాలి అనేది ఎప్పుడైతే ఈ ఆక్సిజన్ ఎప్పుడైతే మన యొక్క శ్వాస ద్వారా మన లోపలికి తీసుకున్నప్పుడు అది మనకి ఎంతో చక్కటి ప్రాణశక్తిని ఇవ్వడమే కాకుండా మనం ఎప్పుడైతే ధ్యానంలో కూర్చున్నామనుకోండి, ఆ ధ్యానంలో ఆలోచన రహిత స్థితిలోకి వెళ్ళినప్పుడు, ఆ బ్రహ్మరంధ్రం నుంచి వచ్చేటువంటి ఆ యొక్క విశ్వశక్తితో కలిసి, ఈ యొక్క మన లోపల ఉన్నటువంటి ఆ కర్మలైతే ఏమైతే ఉన్నాయో, వాటన్నింటిని కూడా దగ్ధం చేసేసి, దానిని మరి అదే యొక్క నిశ్వాస ద్వారా మరి బయటికి పంపించేస్తుంది అని నేను తెలుసుకున్నాను. చూడండి మరి ధ్యానంలో ఎంత అద్భుతం జరుగుతుందో, మరి ధ్యానం చేసినప్పుడు మరి ఈ విధంగా మన కర్మలన్నీ గూడా ఎలాగ దగ్ధమవుతున్నాయి అనేది నేను తెలుసుకున్నాను అని మేడం మనకి చెప్పారు. అంటే చూడండి మన నుంచి ఆలోచన రహిత స్థితిలో మనం తీసుకునేటువంటి ఒక శ్వాస మన కర్మని దగ్ధం చేస్తుందంటే, మనం అసలు ఎన్ని కర్మలని మరి ఆ ఎరుకతో తీసుకొని ఎన్ని దగ్ధం చేసుకోవచ్చో మరి ఈ సీక్రెట్ తెలిసిన తర్వాత కూడా మనము ఎవరు ఏ విధంగా ఉపయోగించుకుంటారని మరి మన పత్రిజీ మనకి అందించినటువంటి ఒకానొక గొప్ప సీక్రెట్ అని చెప్తున్నారు. ఎందుకంటే మన మనస్సు నుంచి వచ్చేటువంటివి మన భూమి కంటే కూడా ఎన్నో అనేక రకాల పొరలుగా ఈ విశ్వమంతా కూడా వెలువడుతూ ఉంటాయి. మరి వాటిని దగ్ధం చేయాలి అంటే కేవలము ధ్యానం ద్వారా ఎవరి ధ్యానం ద్వారా వాళ్ళే వారి యొక్క ఎప్పుడైతే ధ్యానం చేస్తామో మన లోపల సరికానివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దగ్ధం అయిపోయి మరి వాటిని తగ్గించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనకి మరి ఆయన పత్రి సారు ఎంతో రీసెర్చ్ చేసి ఒక యుగం పట్టిందట. మరి ఈ యొక్క టెక్నిక్ మనకి మరి ఎలాంటి నియమాలు ఏమీ లేకుండా మరి ఇలాంటి టెక్నిక్‌ని మనకు అందించినటువంటి గొప్ప గురువు మన కర్మలని ఏ విధంగా దగ్ధం చేసుకొని అతి సింపుల్‌గా సునాయాసంగా మనందరం చేసుకోవచ్చని టెక్నిక్‌ని చెప్పినటువంటి గొప్ప గురువు మన పత్రిజీ అని మనం నిన్న తెలుసుకున్నాం. మేడము భూమి మీదకి మనందరం గూడా ఒక గొప్ప పనుల మీద వచ్చిన మనందరం కూడా దేవుళ్ళమే. మనం చూసారా అంతకుముందు కూడా మనం ఒక మాట చెప్పుకున్నాం. ఏమిటి? ఒకప్పుడు ఒకానొక యుగాలలో మానవులందరూ గూడా మాధవుల్లాగానే ఉండేవారు. కానీ ఈ విధంగా ఎందుకు తయారైపోయాము అని మేడము మరి గారు ప్రశ్నించుకున్నప్పుడు మన నుంచి వచ్చేటువంటి ఈ యొక్క భావన కాలుష్యం
మనలమే మనమే ఈ విధంగా తయారు చేసుకున్నాము. అందుకనే ప్రతి ఒక్కరికి ధ్యానము గనక అందించగలిగితే ఎవరి కర్మలను వారే దగ్ధం చేసుకొని, మరలా తిరిగి అందరూ గూడా మాధవులుగా ఎదుగుతారు అని మనకి పత్రిజీ ఈ యొక్క జ్ఞానాన్ని అందించారు. అంతే కాదట, కేవలం అప్పుడే కాదంట మై డియర్ ఫ్రెండ్స్. మేడము ఇంకా మేడం యొక్క రీసెర్చ్‌లో ఆవిడ తెలుసుకున్న విషయాలు ఏంటి అంటే, మనం ఎప్పుడైతే మరి మేడంకి లోపల మేడం కూడా మనలాగానే ఎన్నో అనారోగ్యాలు ఆవిడ చెప్పారు మరి. నాకు హార్ట్ ప్రాబ్లము, పైల్స్, మరి నా లంగ్స్ ఇవన్నీ మరి ఆవిడ రీసెర్చ్ చేశారు ఆవిడన్నీ. మరి నా లోపల బోలెడంతుంది. ఈ యొక్క దగ్ధం ఎలా చేసుకోవాలి అని ఆవిడ ఇయన్నీ రీసెర్చ్ చేసినప్పుడట మేడంకి ఇంకా తెలిసిందేంటంటే, మన గుండె చప్పుడంట మై డియర్ ఫ్రెండ్స్. మన యొక్క గుండె చప్పుడు ద్వారా మరి ఆహ్, ఆ గుండె ధ్యానం చేసిన తర్వాత, ఆ గుండె చప్పుడు ద్వారా గూడా కర్మ దగ్ధమైపోయేది బయటకొచ్చేస్తూ ఉంటుందట. అంటే చూడండి, మనం నిద్రపోతున్నప్పుడు కూడా గుండె ఎన్ని సార్లు కొట్టుకుంటుందో సెకండ్‌కి, ఆ కొట్టుకున్న ప్రతిసారి కూడా మన లోపల నుంచి ఒకానొక కర్మని మనం బయటికి పంపించేస్తున్నామని మేడం చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు, మనకి నోటిలో నుంచి ఆవిరి అనేది వస్తుంది గదా! ఆ ఆవిరి ద్వారా కూడా మన లోపల ఉన్నటువంటి అనేక కర్మల్ని కూడా మనం ఆవిరి రూపంలో దగ్ధం చేసుకొని, ఆ విధంగా కూడా క్షయమైపోతూ ఉంటుంది అని మేడము మరి ఆవిడ యొక్క రీసెర్చ్‌లో మరి తెలుసుకున్నారు. మరి ధ్యానం చేసినప్పుడు అలాగే మరి ఇంకా ఎవరైతే ధ్యాన ప్రచారం చేస్తారో, ఇక వాళ్ళకైతే ద కర్మ దగ్ధమైపోవడం అనేది ఇంక అది అల్టిమేట్ అని చెప్తున్నారు. అందుకనే పత్రి సారు ధ్యాన ప్రచారం అని అంత ఇదిగా మరి పాయింట్ ఔట్ చేసి చెప్పడం జరిగింది. మరి ఇది మరి అలాగే మనకి వెంటనే గుణగణాలు అన్నీ గూడా ఏమి మారవు. కానీ నెమ్మదిగా అన్నీ మారతాయి. ఇది ఒకళ్ళని జడ్జ్ చేయడం గాదు, నన్ను నేను గమనించుకుంటూ చెప్తున్న విషయము అని మేడము మరి ధ్యాన ప్రచారం గురించి యొక్క విశిష్టత, అలాగే మన గుణాలు గూడా మరి నెమ్మదిగా ఒకటి తర్వాత ఒకటి అనేది గూడా మరి మనం ఎప్పుడైతే ధ్యానం ద్వారా మనకి తెలియకుండానే మన లోపల నుంచి ఎన్నో కర్మలు దగ్ధం అయిపోయి మనం పోగొట్టుకుంటున్నాము అని మరి మేడం చెప్పడం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్. ఇంకా మేడము ఏమంటున్నారంటే, ఇక ధ్యానం చేస్తే నెమ్మదిగా ఈ విధంగా కర్మలన్నీ గూడా ప్రక్షాళనం అయితే అయిపోతాయి. మరి తర్వాత ఆహ్, ఇక ఎప్పుడైతే ధ్యానం చేస్తామో, నేను అన్న దాని నుంచి మన అన్న భావనలోకి మనందరం వచ్చేస్తాము అని గూడా మరి మేడం చెప్తూ, మనందరము కూడా జ్ఞాత జీవులం అని చెప్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ జ్ఞాత అంటే జగానికి పరిచయం చేసిన వాళ్ళం. అంటే ఏం పరిచయం చేసిన వాళ్ళము? ధ్యాన పరిచయం చేస్తున్నాం మనందరం కూడా. సో, ఎవరైతే మరి ఈ యొక్క ధ్యానాన్ని అందరికీ కూడా పరిచయం చేస్తున్నారో, మరి వాళ్ళందరూ గూడా వాళ్ళని జ్ఞాతి అంటారు అని మేడం చెప్తున్నారు. ఈ భూమి మీద మరి ఆహ్, ఎందుకు జన్మ తీసుకున్నామని మనకు ప్రశ్న వచ్చిందా అని అడుగుతూ, పుట్టి పెరిగాక మనకు కావలసిన వాటి కోసము మనం తాపత్రయపడుతున్నామే తప్ప, అసలు ఈ జన్మ అనేది అసలు ఎందుకు తీసుకున్నాము అని ఆలోచించడం లేదు. మరి ఎంతమంది ఈ ఆత్మ ఏమిటి అని పరిశోధన చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఆ! ఆహ్, అంటే అద్దంలో ఎందుకు చూసుకుంటామంటే, మనము ప్రతి ఇంట్లో అద్దం లేకుండా లేదు. మనం చీర సరిగ్గా ఉందా లేదా? తల సరిగ్గా ఉందా లేదా? అని అద్దం లేకపోతే ఇవన్నీ మనం చూసుకోగలుగుతామా? చూసుకోలేము గదా! అలా చూసుకోకుండా కేవలము వేలు ముడి వేసుకొని అలా బతికిన వాళ్ళు గూడా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకింకా అద్దం అవసరం లేదు. చూడండి, అందరూ ఏమి అంతలా చూసుకోరు. కొంతమంది ఏమి చూసుకోకుండా అలాగే బతికేస్తూ ఉంటారు అని గూడా చెప్తున్నారు. కానీ ప్రతి ఒక్కళ్ళకి కూడా ప్రొద్దున లేచిన దగ్గర నుంచి అన్నిటితో పాటు అద్దం చాలా ముఖ్యమైనది. ప్రతి డ్రెస్సింగ్‌లోనూ మరి అద్దం ఉంటేనే మనం ఎలా చూసుకోగలుగుతున్నామో, అది లేనప్పుడు అసలు డ్రెస్సింగ్ అనేది సరిగ్గా లేదనుకోండి, ఇంకా అసలు అద్దంతో పనే ఉంది. మనం నీట్‌గా చూసుకోక్కర్లేదనుకున్నప్పుడు అద్దం అక్కర్లేదు. అవునా? అయితే నిన్ను నువ్వు ఎలా తెలుసుకుంటావు? నిన్ను నువ్వు తెలుసుకున్నావా? అని అన్నారు రమణ మహర్షి గారు. నిన్ను నువ్వు తెలుసుకున్నావా అంటే, నన్ను నేను తెలుసుకోవడం ఏమిటి అని, అని మేడం ఎంతో పరిశోధించుకున్నారట. అసలు నేనంటే ఏమిటి? నన్ను నేను తెలుసుకోవడం ఏంటి? నా లోపల నేను ప్రయాణం చేసేదేమిటి? ఆ! అని మేడం ఎంతో రీసెర్చ్ చేశారట.
మరి అసలు ఎవరు తెలుసుకోవాలి? ఎలా తెలుసుకోవాలి? ఆ! అసలు నేను ఎవరిని ఆ! అని మేడము ఎంతో రిసర్చ్ చేశారు అని చెప్తున్నారు. అంటే ఈ ఆత్మ తాను తెలుసుకోలేదు. ఎందుకని? అంటే ఆహ్, శరీరము, మనస్సు, బుద్ధి ఈ మూడింటి ద్వారా శరీరం ద్వారా ఏమి అనుభవిస్తున్నావో ఇవి అన్నీ నేను అని అనుకుంది ఆత్మ. ఈ 3 అయిపోయాయి. మరణించేసరికి బూడిదయిపోతుంది. మరి ఆత్మ అలాగే నుంచుంటుంది. ఆ! మరి మరి ఇది మాయ కమ్మేసింది. ఈ ఎథరిక్ బాడీ అంతా చుట్టుకుని తిరుగుతూ ఉంది. మళ్ళా ఆ భావనా లోకానికి వెళుతూ ఉంది. తిరిగి వస్తూ ఉంది. ఎందుకు అంటే జ్ఞానం లేక మరి నేను ఎవరిని అని జీవించి ఉన్నప్పుడే మనందరం కూడా తెలుసుకోవాలి అని మేడము చెప్తున్నారు. మరి ఈ శరీరానికి కావాల్సినవి ఇవ్వాలి. ఏమేమి కావాలి? అన్నీ కావాలి. కుటుంబం కావాలి, ఆకలి వేసినప్పుడు తినాలి, ఈ నిద్రపోవాలి. ఇవన్నీ గూడా మరి ఈ శరీరానికి ఏమైతే కావాలో అవన్నీ ఇచ్చేస్తున్నాం. మనం ఊరుకుంటున్నాము. అలాగే మనస్సులో నుంచి వచ్చేటువంటి ఆలోచనలు కూడా మరి అవసరమైనవి మనం అవి కూడా కొన్ని కొన్ని పట్టించుకోవట్లేదని చెప్తున్నారు. ధ్యానం చేసుకుంటున్నాం, కుటుంబం చూసుకుంటున్నాం, సజ్జన సాంగత్యం ధ్యానం చెబుతున్నాం. ఫుల్ బిజీ. సంవత్సరం ఎప్పుడు అయిపోతుందో తెలియడం లేదు. మరి అసలిక్కడ ఏం జరుగుతుందంటే, ఆత్మ, శ్వాస 2 పనిలో ఉన్నాయి కాబట్టి, ఈ బుద్ధి కూడా దాని వైపు వెళ్ళిపోతుంది. ఇప్పుడు దీనికి అర్థమయింది ఏమని? వీళ్ళు ధ్యానం చేస్తున్నారు. శబ్దం ద్వారా ఏం చెప్పాలో, శరీరానికి ఏం కావాలో అన్నీ ఇచ్చేసుకుంటారు అని. ఫ్రెండ్స్ అంటే మేడము రమణ మహర్షి గారు మరి నిన్ను నువ్వు తెలుసుకో అన్నదానికి మేడం అసలు నేనేం తెలుసుకోవాలి? ఎందుకు తెలుసుకోవాలి? ఇలా ఎన్నెన్నో ప్రశ్నలు వేసుకొని ఎంతో శోధించి మరి ఆవిడ ఎప్పుడు క్వెషన్స్ ఏసుకుంటూ ఉండేవారనమాట. కేవలము మనము ఈ భూమి మీద ఉన్నప్పుడే మనం కేవలం శరీరం కాదు ఆత్మ అని తెలుసుకోవాలి. మనము జనరల్‌గా అందరికీ తెలిసింది శరీరం గురించి దానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాము. అలాగే మనం ఆహ్, ఎప్పుడైతే ఈ ధ్యానంలోకి వచ్చామో, మనము చక్కగా ధ్యానము, సాంగత్యము, సజ్జన సాంగత్యము ఇవన్నీ చేసుకుంటూ చక్కగా మరి బిజీగా ఆహ్, ఏమి కావాలో ఎప్పుడైతే ఈ శ్వాస తో మనము కలిసినప్పుడు ఇక శ్వాస, ఆత్మ కలిసినప్పుడు ఇక బుద్ధి గూడా ఆ విధంగానే అటువైపే ఉంటుంది అని గూడా చెప్తున్నారనమాట. హ్మ్. ఈ మనస్సులో నుంచి సరికాని ఆలోచనలు తుడిచేసుకుంటున్నాం. సరి అయిన ఆలోచనలకి వెళ్ళిపోతున్నాము. ఈ ధ్యానం చేయడం ద్వారా. ఎలాగా మనం మారుతున్నాయి. మన యొక్క ఆలోచన విధానం మారిపోతూ ఉంది రోజు రోజుకి కదా! బుద్ధి కూడా అంతే. మన బుద్ధి గూడా ఏంటి పెరుగుతుంది. మన యొక్క విచక్షణ జ్ఞానము ధ్యానం చేయడం వల్ల పెరుగుతుంది. అప్పుడు ఇక పడుకోవాలా, కొంచెం కూర్చోవాలా అనేది బుద్ధి ఏం చేస్తుంది ఇప్పుడు చక్కగా కూర్చోబెడుతుంది అని చెప్తుందనమాట. మరి ఎప్పుడైతే మనం కూర్చుని శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు ఇక మనస్సు అనేది అక్కడ మాయమైపోతుందని చెప్తున్నారు. ఇక ఆత్మకు రాగానే కథేంటి అంటే, మరి ఇంకా ఆత్మ దగ్గరికొచ్చామంటే ఇంక అన్నీ అదే చూసుకుంటుందని చెప్తుందనమాట. ఇక పరమాత్మ వైపు ఆత్మ దగ్గరికి వెళ్ళాము అంటే గనక అది ఎటు తీసుకెళ్తుందట మనల్ని పరమాత్మ వైపుకి నెమ్మదిగా మనల్ని తీసుకెళ్తుంది. అదే ఇన్నర్ జర్నీ అని చెప్తున్నారు. మేడం ఏం చెప్తున్నారంటే, ఎప్పుడైతే మనము ఆహ్ ఆహ్, చక్కగా కూర్చొని శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మనస్సు ఖాళీ అయిపోతుంది. ఇక ఎప్పుడైతే మరి ఆత్మ వైపుకు వెళ్ళినప్పుడు ఆత్మ పని ఏం చేస్తుందంటే నెమ్మదిగా మనల్ని పరమాత్మ వైపుకి తీసుకువెళ్ళడమే ఇన్నర్ జర్నీ అని చెప్తున్నారు. ఎవరైతే శ్వాస మీద ధ్యాస పెట్టారో ఇన్నర్ జర్నీ వాళ్ళకి ఇక అప్పటి నుంచి ఆ రోజు నుంచి స్టార్ట్ అయిపోయినట్లే అని చెప్తున్నారు. మరి ట్రైన్ ఎక్కావు. ట్రైన్ ఎక్కినప్పుడు అది ఆగుతుందా చెప్పండి? అది నెమ్మదిగా తీసుకు వెళుతూనే ఉంటుంది.
అలాగే ఎప్పుడైతే మనము ధ్యానం చేస్తామో, మనకి తెలిసినా తెలియకపోయినా మన యొక్క ప్రయాణం ఎటెళ్తుందట? ఆ యొక్క పరమాత్మ వైపు వెళుతుంది అని మేడం చెప్తున్నారు. మరి ఈ విధంగా అందరూ గూడా ఎవరైతే ధ్యాన సాధన మొదలుపెట్టారో వాళ్ళందరూ కూడా నెమ్మదిగా ఆ పరమాత్మ స్థాయికి చేరుకుంటా చేరుకుంటారు అని మేడం చెప్తున్నారు. మరి ఆత్మ కూడా నేనెవరిని అని తెలుసుకోవాలి అంటే, అది అద్దంలో చూసుకోవాలా? వద్దా? ఇది అది అక్కడే ఉండి తెలుసుకోలేదు. ఎందుకంటే దానికి అద్దం లేదు కదా! ఇక్కడ తన్ను తాను తెలుసుకోవాలి అంటే, ఈ శరీరమే దానికి ఒక అద్దము అని చెప్తున్నారు. ఓకే. ఆత్మ తనని గురించి తాను తెలుసుకోవాలి అంటే, శరీరము ఆత్మకి ఒక అద్దం లాంటిది అని మేడం చెప్తున్నారనమాట. ఈ శరీరంలోకి ప్రవేశించి, ఈ శరీరం ద్వారా తను అన్నీ చూసుకుంటూ ఉంటుంది ఆత్మ. ఇంక శరీరానికి ఏమి కావాలి? మనసుకి ఏమి కావాలి? అలాగే ధ్యానం చేసిన తర్వాత నేను ఆత్మని చూసినాక మరి ఆహ్, ఇంకేదో గొప్పగా అనుకున్నాను. మరి ఎంతో గొప్ప జ్ఞానం ఉంది. ఈ ఇదేంటి అంటే ఆత్మస్థితిలో ఉంటే శరీరము, మనసు ఈ స్థితిలో ఉన్నాయి ఏమిటి? అని అంటే అప్పుడు మేడంకి అర్థమైందట. ఏంటి రామచంద్ర ఇదా నేనంటే ఈ భూముల, ఈ కోరికల, ఈ రోగాల, ఈ ఆలోచనల ఇదా నేనంటే కాదు. ఇవన్నీ నేను కాదు. ఇవన్నీ కూడా పనికిరాని మనసు యొక్క ఆలోచనలు. కానీ నేనంటే ఏమిటో ఇప్పటి నుంచి నేను తెలుసుకుంటాను అని అప్పుడు ఆత్మ తన లోపల తాను ఎప్పుడైతే ఆత్మ తన గురించి తపన పడుతుందో, జ్ఞానం కోసం తపించిపోతుందో, అలాంటి వాళ్ళందరికీ ఒక మూటలో కట్టేశారు పత్రి గారు అని చెప్తున్నారు. అంటే మేడము ఇక్కడ క్లియర్‌గా చెప్తున్నారు. నేను అంటే ఈ యొక్క కోరికల, ఈ యొక్క రోగాలంటే కాదు. ఇవన్నీ గూడా మనసు యొక్క ఆలోచనలే. మరి నేను ఏంటి అనేది ఎప్పుడైతే మరి తన గురించి తను తెలుసుకోవాలని ఆ యొక్క జ్ఞానంతో తపన పడుతుందో వాళ్ళందరిని గూడా వదిలేసారు. ఒక మూటలో కట్టేశారు అని చెప్తుందనమాట. మొత్తంగా ఎప్పుడైతే వాళ్ళందరిని ఒక గూట్లోకి జాయిన్ చేశారో, ఇక ఎవ్వరు అక్కడ వేరు వేరుగా లేరు. మీరు వేరు, నేను వేరు కాదు. ఇక్కడ మనం ఎన్నో డైలాగులు చెప్పాం. మనమంతా ప్రేమ లేదు. ఆ! అంత ట్రాష్ అని చెప్పాలి అంటే ఊరికే నోటి మాట అదంతే. కానీ ఇప్పుడు హృదయపూర్వకంగా మరి ఇక్కడ ఎప్పుడైతే ఆత్మస్థితిలోకి వచ్చినప్పుడు, ఇక నువ్వు వేరు, నేను వేరు కాదు అని మేడం చెప్తున్నారు. అంతే గదా! హ్మ్. మనము జ్ఞాతులం. అంటే ఈ ప్రపంచానికి ఈ యొక్క జ్ఞానం గురించి చెప్పేవాళ్ళం కాబట్టి, మనము జ్ఞాతులము అని చెప్తున్నారు. ఈ ప్రపంచంలో చూడండి, ఏ దేశంలో కూడా ఎవరు శ్వాస మీద ధ్యాస పెట్టించారు చెప్పండి? ఎవరు ఈ కర్మ నుంచి బయటపడేయించారు? ధ్యానం అంటే ప్రార్థన కాదు. ధ్యానం అంటే స్తోత్రం కాదు. ధ్యానం అంటే యజ్ఞం కాదు. ధ్యానం అంటే పూజ కాదు. ఇవన్నీ గూడా అడ్డదారులే అని మరి మనకి అవన్నీ ధ్యానం కాదు. అంటే ఆత్మ, యానం అంటే ప్రయాణము. మరి ఆత్మలో ప్రయాణించేది మాత్రమే ధ్యానము అని మేడం చెప్తున్నారు. హ్మ్. మరి భజన చేస్తూ ఉంటే, మరి ఆత్మ ఎక్కడ ప్రయాణిస్తుంది? ఎంత సింపుల్‌గా ఆయన చెప్పినప్పుడు పూజలు వద్దా? అవి వద్దా? ఇవి వద్దా? అనేక రకాలు మరి ఎన్ని క్వెషన్స్ అడుగుతున్నామో అవి వద్దు అని కాదు. అది మార్గం కాదని సార్ చెప్పారు. శ్వాస మీద ధ్యాస ఇలా ఈ ఆత్మ అనేది శరీరం అనే తన అద్దంలోని తనను తాను చూసుకొని నేను ఎలా ఉన్నాను? ఇలా మురికి ఆలోచనలతో ఉన్నాను. ఇది కాదు నేను. మరి నేనేమిటో తెలుసుకోవాలి అని దాని ప్రయాణము అది మొదలుపెడుతూ మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ యొక్క పరమాత్మ స్థితిలోకి వెళ్ళేవాళ్ళమే. కాకపోతే ఒకళ్ళు ముందు, ఒకళ్ళు వెనక అంతే తేడా అని మరి మనకి మేడం చెప్తున్నారు. సో, ఎప్పుడైతే మన యొక్క ఆత్మ జర్నీ స్టార్ట్ అయిందో, అప్పుడు అదే మన యొక్క ధ్యానం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, అప్పుడే మన జర్నీ గూడా స్టార్ట్ అయిపోయింది. మన ఇన్నర్ జర్నీ స్టార్ట్ అయిపోయిందని చెప్తున్నారు. మరి మరి
మేడంకి దీని మీద రిసర్చ్ చేయడానికి మేడంకి ఏకంగా 10 సంవత్సరాలు పట్టిందంట మై డియర్ ఫ్రెండ్స్. ఇవాళ మీరందరూ ఇంత వేగంగా వెళుతున్నారు. మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు ఆశ్చర్యమేస్తుంది. నేనేమో మరి 24 గంటల్లో 22 గంటలు ధ్యానం చేసి, అసలు ప్రపంచం అనేది మర్చిపోయి, ఇంకా మిగతా పనులు, పెళ్ళిళ్ళు, పేరంటాలు ఇవన్నీ గూడా మరిచిపోయి, నేను ధ్యానంలో కూర్చొని మరి చేస్తుంటే వీళ్ళందరూ ఇప్పుడొచ్చిన వాళ్ళందరూ కూడా ఇలా వచ్చి ఇలా ఎంత అద్భుతంగా ఎదుగుతున్నారు. అంటే మరి అంటే సారన్నారట, "ఏం లేదు మేడం. మీరు ముళ్ళ కంపలు, గాజు పెంకులు కష్టపడి ఆ రాళ్ళు అన్నీ తీసేసి రోడ్డు వేయాలి. మరి ఆ కష్టానికి మీరు సిద్ధపడ్డారు. వాళ్ళు అంత కష్టపడలేదు. వాళ్ళకి జ్ఞానం ఉంది. కానీ ఆ పైన ఉండే మాస్టర్సు ఈ భూమి మీదకి వచ్చి ఈ చెత్తంతా ఎవరు పడతారని రాము అని అన్నారని" మేడం చెప్తున్నారనమాట. హ్మ్. అంటే మొత్తానికి భూమి మీదకి మరి ఎలాగోలా మరి మాస్టర్స్ అందరిని కూడా దింపాలి కాబట్టే మరి మేడం చేత సార్ రోడ్ వేయించారు. మరి ఆహ్, ఆ బ్యాచ్ అంటే 1995 నుంచి 1999 వరకు ముందు చక్కగా ఒక, ఒక రోడ్డులాగా వేశారట. ఆహ్, ఇక ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ వేశారు కాబట్టి అంటే రెడీ చేశారు అని అన్నమాట. ఇక కష్టం అక్కర్లేదని చెప్తున్నారు. ఆహ్, చక్కగా ఇప్పుడు ఎందుకంటే అన్నీ సరి అయిపోయినాయి కాబట్టి మార్పనేది వచ్చింది కాబట్టి, ఇక ఏంటంటే చక మరి అందరూ కూడా ధ్యానం చేస్తున్నారు. మరి ఆహ్, జ్ఞానం అనేది అనంతం. మరి ఆహ్ మనము అలాగే మన మనస్సు పతనమైపోవడానికన్నా, మనము ఒకానొక అద్భుతమైన స్థితికి వెళ్ళడానికైనా కూడా మన మనస్సు ఒకటే. ఆ మనస్సు గురించి కూడా మేడం చెప్తున్నారు. ఏంటి అంటే, మన శ్వాస మీద ధ్యాస పెట్టాము. హ్మ్. ఎన్నో అద్భుతమైనటువంటి కలలు కన్నాము. ప్రపంచం మొత్తం ధ్యానమయం అయిపోవాలి. ప్రపంచం మొత్తం జీవహింస మహాపాపం అని ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. ఈ భూమండలం ఒక దివ్య లోకం అయిపోవాలి. మనమే దైవాలమని అందరికీ తెలియాలి. మరి ఇలాంటి అద్భుతమైనటువంటి ఆలోచనలు గనక మనం పెట్టుకుంటే, ఆ పీల్చుకున్న గాలి ఎంత అద్భుతమో, మరి ఆ అద్భుతమైన ఆలోచనలతో బయటకు వచ్చి సృష్టింపబడతాయి గదా! అని చెప్తున్నారు. మరి మన యొక్క ఆలోచన నుంచే ఇదంతా కూడా సృష్టించబడుతుంది. కాబట్టి మీరు నుంచి వచ్చేటువంటి ప్రతి ఆలోచన కూడా ఇలాగా మంచి భావనలతో మీరు ఆలోచించండి అని చెప్తున్నారు. ధ్యానం చేసుకొని ఆ ఆలోచన మనకి వచ్చినప్పుడు ఎలా ఉంటుంది? ఎన్ని అద్భుతాలు, ఎన్ని మహా అద్భుతాలు. ఒక రాతి శిల్పము సజీవ శిల్పం అయింది. అలాంటప్పుడు అందరూ పువ్వులు సృష్టించగలిగితే ఈ జగమంతా పువ్వులే గదా! ఆ! అందరూ దేవతలే గదా! మరి ప్రపంచమంతా చక్కగా పువ్వులు పూయాలి. అందరూ చక్కగా ధ్యానులవ్వాలి. దేవతల్లాగా మనం అందరం అయిపోవాలి. ఆ! ఇలాగా ప్రతి ఒక్కళ్ళు గూడా వాళ్ళ నుంచి వచ్చేటువంటి ఆలోచనలు ఇలా ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుందని మేడం మనకి చెప్తున్నారు. మనం అలా చేయాల్సిందేంటంటే, ఇలాంటి అద్భుతమైనటువంటి ఆలోచనలు చెయ్యాలి. పత్రి గారు మరి అదే ఆయన చేస్తున్నారు అని చెప్తున్నారు. అంటే ఆహ్ ఎందుకంటే, గుణాలు ఎలా ఉన్నాయో ఆయనకి తెలుసు. ప్రతి ఒక్కరిలో గుణాలు ఎలా ఉన్నాయో ఆయనకి తెలుసు. ఆ గుణాలు ప్రక్షాళన అవ్వడానికి ఎంత సమయం తీసుకుంటుందో కూడా ఆయనకి తెలుసు. అందుకే ఆయన పాజిటివ్‌నే చూస్తూ ఉంటారు. ఆ మనిషిలో ఉండే ప్లస్ పాయింట్‌ని తీసుకొని, ఆ ప్లస్ పాయింట్‌తోనే వాళ్ళందరినీ గూడా చక్కగా ముందుకు నడిపిస్తూ ఉంటారు అని మేడం గారు ఎంతో తెలుసుకున్నారట పత్రి సార్ దగ్గర నుంచి. అలాగే మనము కూడా ప్రతి ఒక్కరిలో కూడా మరి వాళ్ళలో ఉన్నటువంటి మంచి పాయింట్స్‌ని చూడాలి కానీ, వాళ్ళలో నుంచి నెగెటివ్ గురించి మనకి వద్దు అని చెప్తున్నారు. ఇంకా అలా ఉంటే గనక మనకి అందరూ కూడా మిత్రులే గదా! అని చెప్తున్నారు. మరి అందరూ కూడా పరమాత్మ స్వరూపులే. మరి నోరు మూసుకొని కూర్చుని అద్భుతమైనటువంటి ఆలోచనలు సృష్టిస్తూ మరి ఆహ్ ఎంత గొప్ప విషయం అని చెప్తున్నారనమాట. నిశ్శబ్ద శక్తి అనేది
ఎప్పుడైతే మౌనంగా ఉంటామో, ఆ నిశ్శబ్దానికి ఎంతో శక్తి ఉంది అని చెప్తున్నారు. ఆ నిశ్శబ్దంలో నుంచి వచ్చినవి అస్తే అసలు ఎంత స్పీడ్‌గా సృష్టించబడతాయంటే అంత బాగా అని చెప్తున్నారు. ఈ యొక్క పీఎంసీ శాటిలైటు మరి ఒక మూల కూర్చుని దగ్గర మరి 3,00,00,000 మరి దానికోసం ఎలాగా మరి వాళ్ళు ఏ విధంగా ఎలా వచ్చాయి అంటే, విశ్వ కళ్యాణం కోసం పాటుపడదాం అనుకున్నప్పుడు అంతే అలాగా వస్తూ ఉంటాయి. నా కోసం నేను అనుకున్నప్పుడు రూపాయి కూడా రాలేదు. ఎలా సాధ్యమైంది? ఆ! మరి మరి ఎప్పుడైతే మనము లోక కళ్యాణం కోసము ఒక అడుగు ముందుకు వేస్తామో, మరి అలాగే మనం అనుకున్నవన్నీ గూడా 10 అడుగులు ఈ విశ్వమే మనల్ని ముందుకు నడిపిస్తుంది. మరి అని మేడము చెప్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. ఇది ఆహ్, ఓకే ఫ్రెండ్స్. మరి ఈరోజు మనము ఇక్కడితో మరి ఆహ్, ఆహ్, ఆపుదాము. రేపు దీని కంటిన్యూషన్ రేపు మనము కంటిన్యూ చేద్దాం. హ్మ్. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ.